బాబుమోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైంది. మీ రాజకీయ గురువు ఎన్టీఆరే. మీరు నటుడిగా ఎన్టీఆర్తోనే జీవితాన్ని ప్రారంభించారు. నా దేవుడు ఎన్టీఆర్. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీగా ఉంది. ఎందుకు సడన్గా నిర్ణయం తీసుకున్నారు బీజేపీకి రాజీనామా చేయాలి? ఇది సడన్గా కాదండి. 5 ఏళ్ల నుంచి నేను టార్చర్ అనుభవించాను. ఎందుకంటే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఒక మాట మీద ఉండాలి. ఏదన్నా మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చగలిగితేనే ఇవ్వాలి. అవి జరగలేదు కనుక నేను ఈ 5 సంవత్సరాలు ఎన్ని రకాల బాధలు అనుభవించానో. నా లైఫ్ అంతా ఒక ఎత్తు. నా లైఫ్లో ఈ 5 సంవత్సరాల్లో నేను అనుభవించిన టార్చర్ నేను ఎప్పుడూ అనుభవించలేదు. చిన్నప్పుడు 3వ తరగతిలోనే అమ్మ చనిపోయి చాలా ఒడిదొడుకులు, అప్స్ అండ్ డౌన్స్. అయినా ఇంత టార్చర్. సినిమా యాక్టర్గా ఎన్నో అయినా ఇంత టార్చర్. పాలిటిక్స్లోకి వచ్చిన ఓడినా గెలిచినా మంత్రి అయినా ఇంకేదనైనా నేను అసలు రాజులాగానే ఉన్నాను. కానీ ఈ టార్చర్ ఎప్పుడైనా ఒక మనిషిని తక్కువగా చూసినప్పుడు, చిన్న చూపు చూసినప్పుడు, మానసికంగా బాధ కలిగేలా చేసినప్పుడు అప్పుడు పడే బాధ డిఫరెంట్గా ఉంటుందండి. కానీ నాకు నా జీవిత కాలంలో ఎక్కడ 40 ఏళ్ళ సినీ జీవితం కానీ 25 ఇయర్స్ నేను అటు సినిమా యాక్టర్గా ఇటు పొలిటీషియన్గా 2 కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేటికి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచానండి. 3 5 15 సంవత్సరాలు. ఒకసారి ఓడిపోయాను 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు. బీజేపీలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల టార్చర్ నాకెక్కడ ఎదురు కాలేదండి. అందుకే